మహాభారతం కట్టు కదా, అది చరిత్రగా పరిగణించబడదు అనే వారికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు ఊహల్లో బతికే వాళ్ళని మనం ఏం చేయలేం. అవతల ఆంగ్లేయులు వాళ్ళ కోసం దాన్ని కట్టుకథని చేశారు. ఏంది ఏకంగా 48 తరాలని పక్కకి పెట్టి అంధయోగం పెట్టి పాత చరిత్ర అంతా లాగేశారు. కానీ మనకు చరిత్ర తెలియడానికి జనమేజయుని శాసనం ఉంది. జనమేజయుడి శాసనం వంటివి మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. మరి సముద్ర గర్భంలో దొరికిన ద్వారక ఉన్నది. మరి ద్వారక దొరికే కట్టుకథ అంటే వట్టి ఊహల్లో వాళ్ళు బతుకుతున్న వాళ్ళు అవ్వాలి. ఎస్ఆర్ రావు గారు సముద్రంలో అక్కడ ఏం తీశారు? విష్ణుమూర్తి విగ్రహం తీశారు. సముద్రంలో విష్ణుమూర్తి విగ్రహం ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఒక పట్టణం ఉంది. ఏది ఆ పట్టణం అంటే ద్వారక. సముద్రంలో మునిగిపోయింది అని భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, చాలా గ్రంథాల్లో ఉంది. ఒకప్పుడు ద్వారక సముద్రంలో ముంచెత్తింది అని. విచిత్రం ఏంటంటే ద్వారకని సముద్రం ముంచెత్తిన కాలంలో మిగిలిన దేశాల్లో కూడా ఇలాగ సముద్ర ప్రళయం వచ్చింది అనేటువంటి వార్తలు ఉన్నాయి. మిగిలిన దేశాల చరిత్రలో ఉంది అది. ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పటికీ ఆధారాలు అక్కడ దొరుకుతున్నాయి. అక్కడ ద్వారకాధీశుని ఆలయం అనేది ఉంది. ఆ ద్వారకాధీశుని ఆలయానికి పూర్వం అక్కడ ఇంకో ఆలయం ఉండేది. అక్కడ శాసనాలు ఉండేవి, చాలా ఉన్నాయి. కనుక మనకు ఆధారాలు చాలా ఉన్నాయి. అయినా సరే మేము కట్టుకథ అన్నాం అనుకుంటే అంటే వాళ్ళ నమ్మకం అంతే. దానికి ఎవరేం చేస్తారు? నమ్మకాలు ఎవడు ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆధారాలను చూసి సత్యంగా ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. అది చరిత్ర కావాలి. ఆధారాలు చూపిస్తున్నారు. 250 ఆధారాలు, 250 కంటే ఎక్కువ ఆధారాలు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి పూర్వం ఈ దేశ చరిత్ర ఉంది అనడానికి 250 కంటే ఎక్కువ ఆధారాలు ఈ క్షణంలో ఉన్నాయి. కనుక ఆధారాలను బట్టి ఆలోచించినట్లయితే సత్య చరిత్ర తెలుస్తుంది. ఇప్పుడు భారతం కట్టుకథ అని భావించినట్లయితే మన చుట్టూ మనుషులు ఎవరు లేరు అని కళ్ళు మూసిన ఎవడైనా భావించాడు అనుకుంటే ఎవరేం చేస్తాం? వాడు ఊహ వాడిది అనుకుంటాం. హరప్ప నాగరికతకు ఆర్యుల నాగరికతకు మధ్య 1000 ఏళ్ల ఎడం పొందడానికి మీ దగ్గర సమాధానం ఏమిటి? ఆ 1000 ఏళ్ల ఎడం ఉందనడానికి ఆధారం ఏమిటి? అది నా మొదటి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు శాతవాహనుల దగ్గర నుంచి వెనక్కి వెళ్ళినట్లయితే బృహద్రథుడి వరకు వంశ పరంపర పాలించిన రాజుల యొక్క పట్టిక ఉంది. ఎక్కడుంది? అప్పటి చరిత్రలో ఉంది. అప్పుడు చరిత్ర అంటే పురాణాలే. చరిత్రలో ఏముంది? సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతే. పురాణంలో ఏముంటుంది? మొదట ఉండేది చాలా ఉన్నాయి. కానీ సృష్టి ఉంది. సృష్టి తర్వాత ప్రళయం ఉంది. ఇంకేముంది? వంశం ఉంది. ఈ వంశం విష్ణు పురాణాల్లో ఆయన వ్యాస మహర్షి తండ్రి చెప్పినటువంటి విష్ణు పురాణంలో మొత్తం ఆ వంశ పట్టించాడు. ఇంకేం లేదు, వర్ణనలు లేవు, కథలు లేవు, కేవలం వంశం ఉంది. ఎక్కడి నుంచి ఉంది? రామచంద్రునికి 34వ తరం నుంచి ఈ ఆంధ్రుల వరకు ఉండేటువంటి వంశం ఉంది వరుసగా. కనుక ఆ రాజుల పేర్లు దొరుకుతున్నాయి. ఇక్కడ వీళ్ళు చేసిన ఆ మోసాలు దొరుకుతున్నాయి. చరిత్ర రాసిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమల్లర్, కోల్బ్రూక్ ఇలాంటి వాళ్ళు చేసిన మోసాలు దొరుకుతున్నాయి. అక్కడ ఉన్న రాజవంశాలు దొరుకుతున్నాయి. ఇంకంతకంటే ఆధారం ఏం కావాలి? ఇవి కాక వేరే ఆధారాలు చూపిస్తున్నాం. కనుక మేము కట్టుకథ అనుకున్నాం అంటే వాళ్ళంతే, వాళ్ళ ఊహలంతే. భారతదేశ చరిత్రలో అంధయుగానికి కారణం ఏమిటంటారు? అసలు అంధయుగం లేనే లేదు కదా అంటుంటా. అంధయుగం వాళ్ళు కల్పించారు. కల్పించడానికి కారణాలు 2. ఒకటేంటి? వాళ్ళ దేశ చరిత్ర కంటే ప్రాచీనం అయిపోతుంది భారతదేశ చరిత్ర. సుపీరియారిటీ కాంప్లెక్స్ కలిగిన ఆంగ్లేయులకి ఇది నచ్చదు. ఇదొక కారణం. వాళ్ళ దేశ చరిత్రలో అంధయుగం ఉంది. వాళ్ళు చెప్పుకున్న చరిత్రలో అంధయుగం ఉంది. ఎందుకని? ప్రపంచం పుట్టిన తర్వాత ఓ పెద్ద జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత అంత 1000 సంవత్సరాల కాలం అంతా నీళ్లతో తడితడిగా ఉంది. అది ఎండిన తర్వాత ఆపైన సంస్కృతి ప్రారంభమైంది అని వాళ్ళు చెప్పుకున్నారు. అదే కదా ఇక్కడ వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ ఆలోచనలను బట్టి. కానీ ఇక్కడ అంధయుగం అంటూ ఏం లేదు. ఇక్కడ అంతా చరిత్రే ఉంది. ఇక్కడ పురాతన భారతీయ చరిత్రలో ఆర్యభట్టు, వారాహ మిహిరుడు, కాళిదాసు తదితర ప్రముఖుల జీవితాల నుండి మీరు చెప్పే సాక్ష్యాలు ఏమిటి? చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆర్యభట్టుడు చాలా గొప్పవాడు. ఆయన చాలా గొప్ప పేరుంది. ఆ ఆర్యభట్టుడి పేరు ప్రపంచవ్యాప్తి ప్రఖ్యాతంగా ఉంది. ఎందుకంటే ఆయన సున్నాను కనుగొన్నాడు అని వీళ్ళు చెప్పుకున్నారు. నేను చదివాను ఒక వ్యాసంలో, మన రాష్ట్రపతిగా ఉండేవారే అబ్దుల్ కలాం గారు, ఆయన ఒక వ్యాసం రాశారు. దాంట్లో సున్నా అనేది ఆర్యభట్టుడు ఆవిష్కరించాడని ఐన్స్టీన్ చెప్పాడు అని ఆయన రాశారని నేను చదివాను. కానీ ఆర్యభట్టుడు సున్నాను ఆవిష్కరించలేదు. ఆర్యభట్టుడి కంటే భారతీయ వాంగ్మయంలో సున్నా ఉంది. ఎలా ఉంది? జ్యోతిష గ్రంథాల్లో సున్నా ఉంది. వాళ్ళు కోట్ల సంఖ్యలో లెక్కలు వేయాలి.
ఆ లెక్కలు వేయడానికి సున్నా అవసరమైంది. దాన్ని ఖమ్ అనే పేరుతో సున్నాను పెట్టేవారు. ఎవరు? భారతీయ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఖమ్ అనే పేరుతో సున్నాను వాడారు. నేను చూశాను ఎక్కడ సూర్య సిద్ధాంతంలో, అలాగే బృహత్పరాశర హోరా శాస్త్రంలో ఖమ్ అనేటువంటి సున్న వ్యవహారం చూశాను. అంతేకాదు వేదంలో 1 మొదలుకొని పరార్థం వరకు ఉండే దశాంశ పద్ధతిలో సున్నాలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమైందా? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి వరకు లోకంలో ఉంది. కానీ కోటి కంటే ఇంకా పైన పరార్థం అనే పెద్ద సంఖ్య వరకు కూడా మనకు ఉన్నాయి. ఆకాశవాణిలో చదివాను, భారతీయ సంఖ్య అంటూ సంఖ్యా విశేషం అంటూ వ్యాసం చదివాను. అంటే ఏమిటది, ఇన్ని సంఖ్యలు ఉన్నాయేంటి? చాలా ఆశ్చర్యకరమైన అంశం. భారతదేశ చరిత్రలో భారతీయుల ఓటమి చరిత్రే తప్ప విజయాల చరిత్ర లేకపోవడం అనేది ఎవరి కుట్ర అని అంటారు? ఇప్పుడు మొట్టమొదటి చరిత్ర రాసిన వాళ్ళు పాశ్చాత్యులు ఆ విధంగా రాసుకోవడం సహజమది, వాళ్ళ కల్పన. ఎందుకని? వాళ్ళ సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోవడం కోసం, మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగించడం కోసం. అందుకే ఆ రకమైన చరిత్ర వాళ్ళు రాసి ఉండొచ్చు. అయితే ఆ తర్వాత ఆంగ్ల మానస పుత్రులు ఈ చరిత్ర రచయితలయ్యారు. వాళ్ళు పూర్తిగా ఆంగ్లేయుల భావాలను మంట పట్టించుకున్న వాళ్ళు అయిన వాళ్ళు ఈ హిందూ సంస్కృతి అణిచేయాలి అనే భావన కలవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా కల్పించారు. ఎందుకంటే మనకు మహాపురుషులు చాలామంది ఉన్నారు. మీరు అన్నమాట నిజమైంది. నేను ఈ చరిత్ర సంవత్సరం పాఠం చెప్పాల్సి వచ్చింది. సంవత్సరం పాఠం చెప్పి నాకు అదే భయం కలిగింది. ఏం కలిగింది? చరిత్రలో భారతీయులు ఎప్పుడు ఎవరి చేతో ఎలా ఓడిపోయారు, అదే చరిత్ర. కానీ వాస్తవానికి పృథ్వీరాజు, మరి అలాగే శివాజీ మహారాజు, వీళ్ళు రాసిన మహావీరులు, కృష్ణదేవరాయలు, వీళ్ళు సామాన్యులు కాదు. శత్రువుల్ని చిత్తుగా ఓడించేసిన వాళ్ళు, అవి ఓడించిన చరిత్రలు ఉన్నాయి. కానీ వేరుగా రాశారు. ఎవరు రాశారు? వాళ్ళు ఆంగ్ల మానసపుత్రులు రాశారు. రాసిన వాళ్ళు అలాగే కల్పించారు. వాళ్ళ అందానికి ఒకటే ప్రమాణం ఏంటిది? ఎస్ఆర్ రావు గారు సముద్రంలో ద్వారక ఉంది అని చెప్పినప్పుడు ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ఆధారం, ఆశ్చర్యకరమైన అంశం. టైటానిక్ అని ఒక ఓడ మునిగిపోతే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం వచ్చేసింది. దానికోసం ఎంతో పెద్ద వెతికారు. దాన్ని కష్టపడి దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని సినిమా తీసి నానా ప్రచారం చేశారు. అయినప్పుడు ఒక మహాపట్టణం 5,000 సంవత్సరాల వెనక ఉంది భూగర్భంలో అంటే దానికోసం ఎంత పరిశోధన చేయాలి? ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఈ సముద్ర గర్భంలో ద్వారక ఎక్కడుందని అన్నామో అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల కొన్ని వందలు కూడా కాదు, ఇది కొన్ని కిలోమీటర్ల అవతల, 9 కిలోమీటర్ల అవతల అనుకుంటాను. అక్కడ కూడా చారిత్రక ఆధారాలు దొరికాయి సముద్రంలో. అంటే అక్కడ కూడా పట్టణం ఉంది అని తెలిసింది. అది 9,000 సంవత్సరాల వెనకది అని చెప్పారు. అక్కడ దొరికిన ఆధారాలు 9,000 సంవత్సరాల వెనకది అన్నారు. మనకి ఈ ద్వారక గురించి వర్ణన చేసినప్పుడు హరివంశంలో రాశారు, అది చాలా కొన్ని యోజనాల దూరం ఉంది అని రాశారు. ఈయన ఏమని చెప్పారు? కేవలం నేను ఒడ్డును పక్కనున్న సముద్రంలో మాత్రమే వెతికాను, అవతల వెతకలేదు. అందువలన నాకు ఆ లోపల ఉండే విషయాలు నాకు తెలియవు అని రాశారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆయన సహకారం రాలేదు. ఆయన పెద్ద ఆర్కియాలజీలో పెద్ద అధికారి, కానీ ఆయనకు ప్రభుత్వానికి సహకారం రాలేదు. కేవలం ఎవరో కొందరు పెద్దవాళ్ళ దగ్గర కొంత స్వల్పంగా డబ్బు సంపాదించి దాంతో పరిశోధన చేసి ఆయన దొరికిన విషయాలు చెప్పారు. కాబట్టి మనకు దీనికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ద్వారకే పెద్ద ఆధారం. ఈ ద్వారక ఏం చెప్తోంది? ఇప్పటి వరకు ద్వారక గురించి ప్రస్తావన చరిత్రలో రాకపోవడానికి కారణం చరిత్రలో ఉండే ఆంగ్ల మానస పుత్రులు, వాళ్ళు దాన్ని తొక్కిపెట్టారు. అందువల్ల అది పైకి రాలేదు. లేకపోతే ఎక్కడ ప్రపంచంలో ఇవెంత ఉండదు. కొన్ని వేల సంవత్సరాల వెనక ఆ దేశ చరిత్ర అని చెప్పి ఒక పెద్ద పట్టణం దొరికితే దాని గురించి 77 సంవత్సరాలు, 77 కాదులండి, ఇది దొరికి 3-4 దశాబ్దాలు అవుతుంది. ఇన్ని దశాబ్దాల కాలం తొక్కిపెట్టేటారు అంటే వాళ్ళు ఆంగ్ల మానస పుత్రులు, అంటే హిందూ సంస్కృతి సంబంధించిన వ్యతిరేకులు అని అర్థం. అంతకంటే ఇంక చెప్పడానికి మాటలు లేవు.